హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మేమైతే మూవీకి వెళ్ళామండి. సో ఫస్ట్ డే ఓజీ మూవీకి అయితే వెళ్ళాము. అండ్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాన్ షోకి వెళ్ళుంటే ఇంకా బాగుండేది, కాకపోతే అంత ఛాన్స్ లేదు. బట్ ఫస్ట్ డే అయితే మూవీకి వెళ్ళిపోయాము. అండ్ ఇలా స్టార్ట్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నామా. అండ్ మేమైతే బుక్ చేసేసుకునింది థర్స్డే అనమాట, ఈవినింగ్ 5:15కి షో. సో ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చారు. మేము ఆలోపు రెడీ అయిపోయాము. అండ్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే ఇలా కుక్ అయితే ఇది అందరి ఇంట్లోకి దూరిపోతూ ఉందండి. అందుకని చెప్పి అలా పిక్ తీశాను, వీడియో తీశాను. అండ్ ఇక్కడ ఇంకా టైం ఉండేసరికి మేమైతే టీ తాగుతూ ఉన్నాము. ఎలాగో టీ టైం కదా, అందుకని చెప్పి టీ తాగుతూ ఉంటే మోక్ష స్నేహ అయితే ఇలా జ్యూసెస్ తీసుకున్నారు. అండ్ థియేటర్స్ దగ్గర ఉన్నారండి జనాలు, మామూలుగా లేరండి. ఇదేమైనా ఇలాంటి సినిమానా? మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, ఇంత మాత్రం లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా ఫ్యాన్ షో అయి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అందరూ ఫ్యాన్స్ రచ్చ చేస్తూ అలా థియేటర్స్ దగ్గర భలే ఉంటుంది కదా. అండ్ అట్ లాస్ట్ ఎట్లో ఫస్ట్ డేకే దొరికేసింది టికెట్స్, కానీ అసలు అన్ని థియేటర్స్లో అయిపోయిందండి. పళని థియేటర్లో అయితే బుక్ చేసేసుకున్నాం మేము. పళని అంతా తమిళ్ సినిమాస్ వేసేవాళ్ళు కదా, ఇప్పుడైతే పళని థియేటర్ చాలా బాగుంది. లోపల సీటింగ్ అరేంజ్మెంట్ కానీ సౌండ్స్ కానీ, ఇది 7K డాల్బీ సౌండ్ అంట. సో సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంది. అండ్ మేము ఫస్ట్ పళని కదా, ఎప్పటిదో కదా థియేటర్లా అనుకున్నాం, కానీ ఇప్పుడు చాలా బాగుందండి. చాలా మారిపోయింది లోపలంతా కూడా. అండ్ రష్ చూస్తున్నారా, థియేటర్లో సినిమా అయితే అయిపోయిందా, అందరూ బయటికి వస్తూ ఉన్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫ్యాన్స్ మాత్రం మామూలుగా లేదండి, ఇక్కడ రచ్చ చేస్తున్నారు. ఆ రెడ్ టవల్స్ వేసుకొని అండ్ ఓజీ బ్యాండ్ హెడ్కి కట్టుకొని మామూలుగా లేదనమాట. అండ్ ఇది థియేటర్ లోపల చూసారా, సీట్స్ అంతా కూడా మంచిగా అయితే ఉంది కదా. అండ్ ఎటు సైడ్ కూర్చున్నా కూడా మంచిగా సౌండ్స్ అండ్ వీడియో మంచిగా కనిపించేలాగా బాగుంది. అండ్ ఇక్కడ చెత్త చూస్తున్నారా ఎంత ఎత్తుతున్నారో. మేము వెళ్ళిన ముందు షోకి ఇలా అయితే అందరూ పేపర్స్ అన్నీ ఎగరేసి ఫ్యాన్స్ రచ్చ చేసినట్టున్నారు. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఇదే రచ్చ కంటిన్యూ అయింది. అండ్ నాకు ఇలా రచ్చ చేస్తూ సినిమా చూడటం ఇష్టం, కానీ ఏం చేస్తాం చెప్పండి, అమ్మాయిలు అయిపోయాం కదా, అబ్బాయిలకి ఉండే అంత ఫ్రీడమ్ మనకు ఉండదు కదా. సో అలా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం లేండి. అండ్ సినిమా అయితే ఎంత బాగుందంటే చాలా బాగా చేశారండి. కథ కానీ అండ్ అలాగే డైరెక్షన్ కానీ అండ్ అలాగే మ్యూజిక్ తమన్ అయితే ఎంత బాగా ఇచ్చాడంటే అసలు ఒక్క సెకండ్ కూడా అలా కళ్ళు ఇటు అటు స్క్రీన్ మీద తిప్పలేమన్నమాట, అంత బాగుంది. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి అయితే అసలు తమన్ గారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే, అంత బాగుంది. మీరు ఎవరైనా ఓజీ మూవీకి వెళ్ళారా? నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. తిరుపతి వాళ్ళైతే ఏ థియేటర్లో వెళ్ళి సినిమా చూసారో కూడా షేర్ చేసేసుకోండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మూవీ రివ్యూ షేర్ చేద్దామనేసి అలా షేర్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని కూడా ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.